హలో ముదిరాజ్, చలో గాంధీభవన్ ముట్టడి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ ముదిరాజ్. పక్కల బోల గణేష్ అన్న ముదిరాజ్ యువసేనకు నాయకత్వం వహిస్తుండు. ఈ నెల 10వ తేదీ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల యొక్క హక్కులను కాలరాస్తూ ముదిరాజ్ జాతిని రాజకీయంగా పార్టీలకి తాకట్టు పెట్టే నాయకుల యొక్క ధోరణికి వ్యతిరేకంగా ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం, ముదిరాజ్ జాతికి జరుగుతున్న అవమానాన్ని గాంధీభవన్ లేదంటే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకోవడం కోసం హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి అనే ఒక కార్యక్రమానికి పిలిపివ్వడం జరుగుతుంది. దానికి మన ముదిరాజ్ యువసేన కూడా దానికి మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఎవరెన్ని అడ్డంకులు వేసినా ఈ నెల 10వ తేదీ రోజు గాంధీభవన్ ముట్టడి ఉంటుంది. అట్లాగే ఈ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను ఒకవైపు రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే, మరోవైపు రాజకీయ పార్టీల వంచన చేరి ముదిరాజ్ జాతిని దళారీ వ్యవస్థగా తాకట్టు పెట్టే ఈ దుర్మార్గమైన నాయకుల మీద కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు, ధర్నాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము చేసే గాంధీభవన్ ముట్టడి అనేది గాంధీభవన్ తోటి ఆగిపోదు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా మినిస్టర్ గారు ఉన్నారు, వాకిడ శ్రీహరణ గారు. ఇంత అన్యాయం జరుగుతుంది, మత్స్య సొసైటీలో అన్యాయం జరుగుతుంది, మత్స్య శాఖలో అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది, విద్యలో అన్యాయం జరుగుతుంది. మరోవైపు మహిళల మీద కావచ్చు, లేదంటే గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ముదిరాజ్ బిడ్డల మీద దాడులు, అక్రమ కేసులు, చంపినా కానీ మాట్లాడే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వం కేటాయించిన భూములో కూడా అవినీతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి అన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయి. దీని మీద ఇప్పటి వరకు మినిస్టర్ అయి 1 year అయినా కానీ ఈ రోజు కూడా వాకిడ శ్రీహరణ ముదిరాజ్ జాతి గురించి ఒక రివ్యూ పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు బండ ప్రకాష్ అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని దగ్గరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, మత్స్యశాఖలో ఈ ముదిరాజ్ కోకపేట భవనంలో మాత్రం బండ ప్రకాష్ అన్న అధికారంలో ఉండడు. మరి ఇదేందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బండ ప్రకాష్ అన్న చేస్తున్న ఏదైతే అవినీతి ధోరణికి, అట్లాగే వాకిడ శ్రీహరణ ఏదైతే చేస్తున్న ఈ అవినీతిని పెంచి పోషించే ధోరణికి వ్యతిరేకంగానే ఈరోజు గాంధీభవన్ ముట్టడి ఉంటుందనేసి తెలియజేస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రతి ముదిరాజ్ బిడ్డ కూడా ఈ గాంధీభవన్ ముట్టడికి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలనేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.